మనం యేసుక్రీస్తు ప్రభువుని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకొని ఈరోజు మనం బలపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో 17వ వచనం నుండి, ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులందరికీ తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయము కలిగెను. కనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయెను. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. మనం ఈ పోర్షన్లో మనం ఏం చూసుకున్నాము? క్రీస్తు వాక్యము ప్రభావంతో ప్రకటించబడుతూ ఉంది. అనేకులు భయపడుతున్నారు, అనేకులు ఒప్పుకుంటున్నారు, అనేకులు పశ్చాత్తాపడుతున్నారు. మాంత్రిక విద్యను అభ్యసించిన వారు ఎంతో విలువైన తమ జ్ఞానమునంతా కాల్చి బూడిద చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువు నామము ప్రభావముతో బయటకు వెళతా ఉంది. దీనంతటికి కారణము పౌలు గారి యొక్క పరిచర్య. భయపడిన ప్రతివాడు రక్షణ పొందినట్టు కాదు, కానీ అనేకుల్లో యూదులు గ్రీసు దేశస్థులు పౌలు గారి పరిచయం చూసి భయపడి పౌలు గారిని ఇలాగే వదిలేస్తే మన ఇల్లంతా కూలిపోతుందని భయపడ్డారేమో, ఒక పెద్ద అల్లరిని సృష్టించారట. క్రీస్తు సమాధానమునకు కర్త కదా, సమాధానమునకు కర్త అయిన సమాధానాధిపతి అయిన ఆ క్రీస్తు ప్రభు సమాధానం కదా, మరి అల్లరి ఎందుకు కలుగుతుంది? యేసు ప్రభు ప్రేమమయుడు కదా, మరి అల్లరి ఎందుకు కలుగుతుంది? యేసు క్రీస్తు ప్రభు ప్రజలను ప్రేమించేవాడు కదా, అల్లరి ఎందుకు కలుగుతుంది? దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తనను తాను తగ్గించుకొని తన మహిమను వదిలి పాప శరీరాకారంలో తనను తాను ప్రత్యక్షపరుచుకొని దేవుని ప్రేమను వెల్లడిపరిచాడు కదా, అల్లరి ఎందుకు కలుగుతుంది? ఇది చాలామందికి అర్థం కాని ప్రశ్న. అదేంటండి, మేము క్రైస్తవులం కదా, మేము మంచివారం కదా, పొరుగు వారిని ప్రేమించేవారం కదా, రాజుల కొరకు, ప్రభుత్వాల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించేవారము కదా, వ్యభిచారం చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు అని దేవుని నీతిని జరిగిస్తూ దేవుని మహిమను ప్రకటించేవారం కదా. సర్వేజన సుఖినో భవంతు అనే మాట ఏదైనా ఉంటే దానికంటే పైగా ప్రజలందరి కొరకు ప్రాణము పెట్టిన ప్రభువుని ప్రకటిస్తూ ప్రభు మార్గంలో నడవాలని, ప్రభువు వలె నడవాలని, ప్రభువు వలె ప్రార్థించాలని, ప్రభువు వలె ప్రేమించాలని ప్రయాసపడుతూ ప్రతి దినము బోధ పొందుకొని తద్వారా నడుస్తూ క్షమాపణ కోరుకుంటూ మనం సరి చేసుకుంటూ జీవించే క్రీస్తు ప్రజలం కదా. అంత గొప్ప క్రీస్తుని కలిగి ఉన్న మనము ఆ క్రీస్తుని గురించి అల్లరి జరగడం ఏంటి? 1 కొరింథీ 1వ అధ్యాయము 23-24 వచనాలు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. ఈ ప్రకటించుచున్న క్రీస్తు యూదులకి అన్యజనులకి ఒకేలాగా లేడు కదా. యూదులకేమో ఆటంకముగా ఉన్నాడు, అన్యజనులకి వెర్రితనముగా ఉన్నాడు. యూదులకు ఆటంకంగా ఎందుకున్నాడు తెలుసా? వాళ్ళు నమ్మి ప్రకటిస్తున్న ధర్మశాస్త్రం యొక్క అసలు అర్థాలు చెబుతూ, అయ్యో ఇంతకాలం మీకు బోధించిన శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు సత్యమును అనుసరించి మీకు బోధించలేదు, సర్వసత్యం బోధించలేదని అన్నప్పుడు యూదులకు అందరికీ కూడా బోధించేవారికి, బోధన వినేవారందరికీ ఈ యేసుక్రీస్తే ఒక ఆటంకంగా ఉన్నాడు. ఆటంకం అంటే వాళ్ళు చేసే పనిని సరిగా చేయనివ్వకుండా ఆటంకంగా ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మరి అన్యజనులకి ఏమీ తెలియదు కాబట్టి ఎవరో ఒక ఆయన సిలువెక్కినాడంట, ఎవరో ఒక ఆయన తీసుకెళ్ళి 2 చేతులు చాపి కాళ్ళకి 3 మేకులు కొట్టారట. దాని గురించి వీళ్ళేదో ఫైట్ చేస్తున్నారు. ఏంది పిచ్చి అంటే అర్థం ఏంటి?
అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. అలా ఈ వాక్యం అప్పుడు రాసినప్పటికీ ఇప్పటికి కూడా కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. చూడండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్యజనులకి, మన చుట్టుపక్కల ఉండే అన్యజనులందరికీ యేసుక్రీస్తు ఎలాగున్నాడట? వెర్రితనముగా ఉన్నాడు. ఈయన చూస్తే ఇంజనీర్ అంట, ఈయనకి ఏం పిచ్చిది అంటారా లేదా? అయ్యా మీరు మంచిగా ఉద్యోగం చేసుకుని ఏందే ఈ పంచాయతీ ఏంది ఇదంతా? వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఈ యేసు అనే ఈ వ్యక్తి కోసం ఇన్ని ఆరాధనలు, ఇంత పంచాయతీ అవసరమా? వెర్రి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే వెర్రి బాగుల వాళ్ళు అనుకుంటారట మనల్ని చూసి. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ప్రియులారా, పిలువబడని వారికి ఆటంకముగాను వెర్రితనముగాను ఉంటాడు. పిలువబడిన వారికి మాత్రమే క్రీస్తు ఏటట? దేవుని శక్తి, హల్లెలూయా, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ఇంత పోరాటము, దీన్ని నేనేమంటానంటే స్పిరిచువల్ వార్ఫేర్ అంటాను. క్రైస్తవులందరికీ, ఎస్పెషల్లీ దేవుని ప్రజలందరికీ వీఆర్ అండర్ స్పిరిచువల్ వార్ఫేర్. దీన్ని ఆత్మీయ పోరాటం అంటాం. దేవునికి స్తోత్రం. ఇది బయట వానికి అర్థం కాదు. యూదునికేమో ఆటంకంగా ఉంటుంది, ఏంది గోల అని. అన్యజనులకేమో వెర్రితనంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు దీనిని చూడడానికి పిలువబడలేదు. నేను 32 సంవత్సరాలు పిలువబడని స్థితిలో ఉన్నా. నేను కూడా చాలాసార్లు నవ్వుకున్నా, హేళన చేశా నా జీవితంలో. నా జీవితంలో కొన్ని రోజులు పిలువబడని స్థితి ఉంది. కొన్ని రోజుల తర్వాత నేను పిలువబడ్డాను. పిలువబడిన వెంటనే ఏ క్రీస్తునైతే నేను హేళన చేశానో, ఏ క్రీస్తు ప్రజలనైతే చులకనగా చూశానో, నా స్పిరిచువల్ సాఫ్ట్వేర్లో ఈ యేసుక్రీస్తు ఏదో సిలువ వేయబడిన యేసుక్రీస్తు మాత్రమే కాదయ్యా, ఏదో 2000 సంవత్సరాల క్రితమే కన్యమరియ గర్భంలో పుట్టిన ఒక మనిషి మాత్రమే కాదు. ఈయన దేవుడంటూ ఉంటే, దేవునికి ఒకవేళ శక్తి ఉంటే ఆ శక్తి యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవుడు అంటూ ఉంటే, ఆ దేవుడికి జ్ఞానం అంటూ ఏదైనా ఉంటే ఆ జ్ఞానమే యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెర్రితనము, జ్ఞానము, ఈ రెండింటిని కంపేర్ చేయండి. వెర్రి బాగులోడు అత్యంత జ్ఞానవంతుడు అనే అభిప్రాయానికి ఎంత తేడా ఉందో. ఈ సామెతకు నక్కకి నాగలోకానికి తేడా ఉందని అనుకుంటారు కదా, ఎంత తేడా ఉందో. పిలువబడని వాని యొక్క అభిప్రాయానికి, పిలువబడిన వాని యొక్క అభిప్రాయానికి చాలా తేడా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ క్రైస్తవ విశ్వాసము అందరినీ ఒకేసారి పిలవడం లేదు. దేవుడు అందరినీ ఒకే రోజు పిలవడం లేదు. అందరూ ఒకేసారి రక్షణలో రావట్లేదు. అందరూ ఒకే రోజు సువార్తని నమ్మడం లేదు. కాబట్టి కాలక్రమంలో కొందరు నాలాగా 30 ఏళ్ల తర్వాత ప్రభువుని అంగీకరిస్తున్నారు. కొందరేమో తల్లి గర్భంలోంచి బయటపడిన వెంటనే నీ ప్రభువు, నీ దేవుడు యేసయ్య అని తల్లుల ద్వారా నేర్పించబడుతున్నారు. కొందరేమో చావుకి లోనయ్యి హాస్పిటల్లో మరణ పడకల మీద ఉన్నప్పుడు యేసు ప్రభువు నామాన్ని విని విశ్వసించి ఆ రోజు కొందరు రక్షింపబడుతున్నారు. కొందరేమో దేవుడు వాక్యాలను చదివి అర్థం చేసుకుని రక్షణ పొందుతున్నారు. కొందరేమో సంఘమును హింసించి దేవుని దర్శనము కలిగి సౌలులు పౌలులుగా మార్చబడుతున్నారు. కొందరేమో ఈ లోకంలో ఉండే బాధను తట్టుకోలేక, మనోవేదన తట్టుకోలేక సంఘమునికి వెళ్తే, దేవుడి దగ్గరికి వెళ్తే బాగవుతుందని బాగైన వాళ్ళు ప్రభువుని నమ్ముతున్నారు. కొందరు చనిపోయే ముందు ప్రభువుని నమ్మి వెళుతున్నారు. ప్రజలందరూ ఒకే స్థాయిలో లేరు కాబట్టి ఈ పోరాటం మనకి ఎప్పుడూ ఉంటుంది. మనము దేవుడిని, సమాజాన్ని అర్థం చేసుకోకపోతే మనము దేవునికి ఇష్టలుగా బ్రతికే అవకాశాలు చాలా సన్నగిలిపోతూ ఉంటాయి. అందుకే మనము జ్ఞానము కలిగి ఈ ప్రపంచంలో మన జీవితాన్ని కొనసాగాలి. సత్యము కొరకు నిలబడాలి. సత్యమే మాట్లాడాలి. ప్రాణం పోయినా, ప్రాణం పోతూ ఉన్న సత్యం కొరకు నిలబడాలి. ప్రేమను మనం ఖచ్చితంగా చూపుతూనే ఉండాలి. ఈ క్రీస్తుని మనం అర్థం చేసుకోవాలి. మనం సరి అయిన విధానంలో మనం అర్థము చేసుకోలేకపోతే, ప్రభు యొక్క ఆజ్ఞలు 2 ఉన్నాయి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి, నన్ను ప్రేమించిన దాంతో సమానంగా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరే సమానంగా ఎక్కడుందండి అంటే, ఉన్నయే 2 ఆజ్ఞలు స్వామి. ఒక ఆజ్ఞేమో నన్ను పూర్ణాత్మతో ప్రేమించు, 2వ ఆజ్ఞేమో పొరుగువాడిని ప్రేమించు. ఎందుకంటే ఏముంది ఇక్కడ అంటే, సమాజానికి కూడా ప్రభువు ఒక మంచి స్థానాన్ని ఇచ్చాడు. సమాజాన్ని తృణీకరించేవాడే ప్రభు అయితే, ఒకవేళ అన్యజనులను గేలి చేసేవాడే అయితే ప్రభు,
అన్యజనులు తూర్పారబట్టేవాడే అయితే ఆ ప్రభు అన్యజనుల కొరకు సువార్తను ఎందుకు పంపిస్తాడు? నేను ఎలా రక్షణ పొందుతాను? కాబట్టి ప్రభువు అన్యజనుల పట్ల కూడా చాలా బాధ్యతగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి మనము కూడా జాగ్రత్తగా ప్రవర్తిస్తున్న క్రమంలో సత్యాన్ని మాత్రం సత్యంగానే మనం ప్రకటిస్తూ ఉండాలి. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుండి, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకపడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తు స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుతున్నాను. పౌలు గారి యొక్క పోరాటం ఎందుకు పోరాడుతున్నాడు? ముందు మీరు ప్రేమ యందు అతుకపడాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొండలు పెకిలించగలిగే విశ్వాసం ఉన్నా, రైట్, ఈ ప్రపంచాన్నే వేరొక ప్రపంచాన్ని సృష్టించగలిగే జ్ఞానం ఉన్నా, ప్రేమ లేకపోతే యు ఆర్ ఏ వేస్ట్ ఫెలో అన్నాడు వాక్యంలో. కాబట్టి పౌలు గారి టాప్ ప్రయారిటీ ఏంటంటే ప్రేమ. యేసు ప్రభువు శరీరధారిగా రావడం వెనక అర్థం ఏంటంటే ప్రేమ. కాబట్టి ఈ ప్రేమ అనే దాన్ని మనం మిస్ కాకుండా ప్రేమ యందు అతికపడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము. సార్ మాకు జ్ఞానం వద్దు సార్, ప్రేమ ఒక్కటే కావాలంటే మనం ఫ్రూట్ఫుల్ కాము. ప్రేమ యందు అతికపడుతూ సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగి వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుతున్నాను. పౌలు యొక్క ఛాలెంజ్ మినిస్ట్రీ ఏంటంటే, నాయనా మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతారో, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతారో, పిహెచ్డీలు చేయాలో, డాక్టరేట్లో చేయాలి అనేది నా పోరాటం కాదు నాయనా. అసలు మీకు సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యములంటే ఈ లోకంలో ఉండే జ్ఞానమంతా కాదు, లేదు రాకెట్ సైన్స్ కాదు. భూమి మీద నుంచి చంద్రమండలం మీదకి ఒక శాటిలైట్ పంపి అది 15 రోజులు పనిచేస్తుంది, 15 రోజుల తర్వాత పనిచేస్తుందో లేదో అని పరీక్ష చేసేటువంటి అంత జ్ఞానం కాదు. ఎంత జ్ఞానం చూసారా మనిషి ఇక్కడ ఉండి, బాగా వినండి, మనిషి ఇక్కడ కూర్చొని ల్యాబ్లో ఒక శాటిలైట్ని చంద్రమండలం మీద పంపి చంద్రమండలంలో అది ఎలా నడుస్తుందో మనందరికీ చూపిస్తూ లైవ్లో చెప్పగలిగినంత మనిషి జ్ఞానవంతుడయ్యాడు. పౌలు దానికోసం పోరాడలేదు. ఈ ప్రపంచంలో ఉండే జ్ఞానము యొక్క సకల ఐశ్వర్యాలన్నీ మీరు పొందుకొని ఎక్సే బడకర్ ఏకని, నేను అందరికంటే జ్ఞానవంతుడునని ప్రజల మధ్య ప్రగల్భాలు పలకడానికి, తమను తాము హెచ్చించుకోవడానికి పౌలు పోరాడలేదు. కానీ సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యములు అనగా దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై, దాని పర్యవసానం ఏంటంటే మీ హృదయములలో ఆదరణ పొందవలనని నేను పోరాడుతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అమ్మయ్యా, ఇందాక సిస్టర్ గారు ఆరాధిస్తూ ఉన్నారు, మనమందరం ఆరాధిస్తున్నాం. నీ సన్నిధిలో సమాధానం ఉంది అని అందరూ పాడుతూ ఏకీభవిస్తుంటే ఒక హృదయంలో ఎక్కడ లేని ఆనందం, సంతోషం, ధైర్యం, దాన్ని ఏమంటారంటే మహా ఆనందం. అది నా ప్రభువు నాతో ఉన్నాడు, నేను భయపడను, మనుషులు పరిస్థితులు నన్ను ఏమి చేయగలవని ధనాపేక్ష లేని వారై, రైట్, తృప్తి పొంది ఉండాలి అని హెబ్రీయులకు రాసిన పత్రిక చెప్పినట్టుగా ఆయనని ఆరాధిస్తున్నప్పుడు, ఆయనని అర్థం చేసుకుంటున్నప్పుడు మన హృదయంలో ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ఒక తృప్తి, ఒక ఆనందం కలుగుతుంది. యేసుక్రీస్తును ఎందుకు తెలుసుకోవాలి అంటే సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం ఏదైనా ఉంది అంటే అది దేవుని మర్మమైన క్రీస్తు. చెప్పండి ఒకసారి దేవుని చెప్పండి, దేవుని మర్మమైన క్రీస్తు. ఈ క్రీస్తు ప్రభువు మర్మాన్ని స్పష్టంగా ఎలా తెలుసుకుంటాం? మళ్ళీ అర్థమవుతుందా లేదా? ఒక హత్య జరిగింది అనుకోండి, సీసీ కెమెరాలో దొరికేసాడు అనుకోండి, వాడిని వెంటనే కేసు బుక్ చేసి జైల్లో పడేస్తారు, రైట్? ఇప్పుడు మర్మంగా ఉంది, ఆ విద్యార్థిని ఎవరు చంపారో క్లారిటీ లేదు, స్పష్టత లేదు. ఏం చేయాలప్పుడు? మర్మముగా ఉండేదాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగు. అర్థమవుతుందా? మర్మంగా ఉండేదాన్ని స్పష్టంగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎలాగా? లై డిటెక్టర్ పరీక్షలో, పాలిగ్రాఫ్ టెస్టులో, సీసీ కెమెరాలో, వాడి బ్యాక్గ్రౌండ్ ఇదంతా చేసి అప్పుడు స్పష్టంగా తెలుసుకొని అయ్యా వీడే హంతకుడని వాడిని జైల్లో పెడతారు.
అది కూడా ఆ ఇంట్రాగేషన్ అనేది పారదర్శకంగా జరగకపోతే తెలుసుకున్న రిజల్ట్లో తేడా ఉండొచ్చు. మనం అట్లాంటిది కాదు మాట్లాడుతుండేది. అసలు అర్థం కాని ఈ క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవాలట. ఒకటి క్రీస్తే స్పష్టంగా అర్థమైతే ఈ పంచాయతీయే ఉండేది కాదు ఈ ప్రపంచంలో. అసలు ఈ గొడవలు ఉంటాయా? యేసు ప్రభువు నేరుగా వచ్చి, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఇదిగో అబ్రహాముతో మాట్లాడినది నేనే, అబ్రహామును పిలిచినది నేనే, ఆదామును సృష్టించింది నేనే, గొప్ప దేవుడిని నేనే, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నేనే అని ఒక మాట చెప్పైతే గొడవ పోయేది కదా. నేను అనుకుంటా, ఏంది ప్రభు ఈ పంచాయతీ అంతా, ఏంది ఈ పంచాయతీ అంతా? మత్తయి సువార్త 1వ అధ్యాయం వినగానే మనుషులందరికీ ఒకే ఒక్క దేవుడైన యేసుక్రీస్తును గురించిన వివరబట్టే పంచాయతీ అయిపోయేది కదా. ఎందుకు ఈ పంచాయతీ అంటే, యేసుక్రీస్తు దేవుని మర్మమైన క్రీస్తు. వాస్తవానికి దేవుడు ఆత్మ కాబట్టి, ఆ ఆత్మ అయిన దేవుడు ఇప్పుడు శరీరంలో ఉన్నాడు కాబట్టి, శరీరంలో ఉండే మనిషి దేవుడు కాదు కాబట్టి, అది మర్మయుక్తంగా ఉంది కాబట్టి దాన్ని నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. అది మర్మముగా ఉంది. మర్మంగా ఉంది కాబట్టి కొందరికి ఆటంకంగా ఉంటాడు, మర్మంగా ఉంది కాబట్టి కొందరికి వెర్రిగా ఉంటాడు. పిలువబడిన మనకు దేవుని శక్తి జ్ఞానమై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు సంఘమును ఎలా అపరిమితంగా హింసించిన ఆ సౌలు ఎప్పుడైతే ఆ మర్మము రివీల్ అయిపోయిందో క్రీస్తు భక్తుడుగా మారిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 32 సంవత్సరాలు ప్రభువుని నమ్మని స్థితిలో ఉండే నేను దేవుని మర్మం అర్థమైన వెంటనే నేను క్రీస్తునకు దాసుడుగా మారిపోయాను. దీని వెనుక దేవుని కృప ఉంది. ఈరోజు సౌలు వచ్చి కాలరెగరేయుడు, చూసావా నేనెంత గొప్ప సేవకున్నో అని. ఆయన ఏమన్నాడు? ఎవడైనా అతిశయించాలనుకుంటే క్రీస్తునందే అతిశయించాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీకుండే జ్ఞానము కాదు, నీకుండే ధర్మశాస్త్రం కాదు, కానీ ఇగో ఆ దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకొని ఆదరణ పొందిన దాన్ని బట్టి, ఆ క్రీస్తును బట్టి మనం అతిశయపడాలి. కాబట్టి మనం అన్యజనుల మధ్యలో అయినా యూదుల మధ్యలో అయినా గర్వించడానికి లేదు. పైగా ప్రేమగా మనం ప్రవర్తించుకోవాలి. అట్ ద సేమ్ టైము ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన మర్మమును గూర్చిన సాక్షులుగా స్పష్టమైన సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకంటే దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలని పౌలు పోరాడాడు. కాబట్టి మనం కూడా మన పరిచర్య అంతా ఏంటంటే ఈ దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రతి మాట మాట్లాడాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి వీల్లేదు. అందుకే మన మాట, మన బోధ, మన ప్రవర్తన అన్నీ కూడా ఆ దేవుని మర్మమైన క్రీస్తు స్పష్టంగా తెలియపరచబడ్డానికి పౌలు పోరాడాడు. కాబట్టి మనం కూడా ప్రాణం పెట్టునంతగా పోరాడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే నో కాంప్రమైజ్. సత్యం విషయంలో నో కాంప్రమైజ్. ఇశ్రాయేలు పుట్టక మునుపు, ఇస్సాకే పుట్టక మునుపు దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై, అబ్రాహాం బాధపడుతున్నాడు, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఏం బాధపడేటప్పుడు, నీకు ఆకాశంలో నక్షత్రాల మంతే పిల్లలు ఉంటారన్నాడు. నువ్వు చెప్తావులే స్వామి, 25 సంవత్సరాలు అయిపోయింది, నువ్వేముంది అప్పుడప్పుడు ప్రత్యక్షమై చెప్తా ఉంటావు, నాకు ఇంట్లో పంచాయతీ రోజు అవుతుంది, అక్కడేమో ఆ ఊరు వదిలేసా, నా బంధువులందరిని వదిలిపడేసా, నువ్వు చెప్పగానే బయలుదేరా, 25 సంవత్సరాలు అయింది, అప్పుడప్పుడు వస్తావు, నిందారహితంగా నడుచుకోమంటావు, నా భార్య తొందరపడి హాగర్తో పోవడంలో ఒక పంచాయతీ, ఇంట్లో పంచాయతీ కొంపడారనిది, ఏముందిలే అనేటప్పుడు బయటికి తీసుకెళ్ళి నక్షత్రాలు చూపించి, నువ్వు ఒక కొడుకు గురించి మాట్లాడుతుంటే నేను ఆకాశమందరి నక్షత్రాలు, సముద్రంలో ఉండే ఇసుక రేణువులు అంతమందిని ఇస్తా అన్నాడు. నువ్వు చెప్తావు, ఎన్నైనా చెప్తావు స్వామి అని ఒకళ్ళకు పోటీ పడి ఒకళ్ళు నవ్వుతున్నారట. ఎందుకు నవ్వుతున్నారంటే వాళ్ళ పరిస్థితి అట్లాంటిది. అదేదో 70-80లో చెప్తే అవునులే నమ్మడానికి ఒక అవకాశం ఉండేది. ఇప్పుడు అబ్రహాం గారికి 100, మేడం గారికి ఎంత 99. ఈ దేవుడు కూడా విచిత్రమైన దేవుడు, మర్మమైన దేవుడు. చెప్పేదేదో నీకు 100లో పిల్లల్ని ఇస్తా అంటే ఓ పంచాయతీ అయిపోయేది కదా. అబ్రహాము నిన్ను పిలుస్తున్నా 70లో, రైట్, నీకు 100 సంవత్సరాలు వచ్చాక పిల్లలు ఇస్తా అంటే ఓ పని అయిపోయేది. దేవుడేమో ఏ ప్రసంగం ఒక్కసారి చెప్పడా, నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు, నేను ఆశీర్వదిస్తా అన్నాడు. ఈయన కూడా సగం ప్రసంగం విని బయలుదేరిపోయాడు. అయ్యా ఆయన అడగొచ్చుగా, నాకు కొడుకు కావాలి, ఎప్పుడు ఇస్తావు, ఏ తారీఖు ఇస్తాను అడగొచ్చుగా. ఆయన కూడా అడగల, కోతి కొబ్బరికాయ దొరికిందని ఆయన కూడా బయలుదేరినాడు. మధ్యలో టెన్షను, ఇంట్లో పంచాయతీ, శరీరంలో ఓటమి పంచాయతీ, మనసులో బాధ, ఇంత ఆస్తి ఉంది, ఎవడు తింటాడు, ఎవరిది ఆస్తి అవుద్ది, దమస్కు ఎలియాజరే కదా నా ఆస్తి కర్త అవుతాడు, అదో పంచాయతీ. సరే 100 సంవత్సరాల తర్వాత పిల్లలు పుడతారని చెప్పే ముందేమనంటే, హలో, నీకు ఆకాశమందరి ఇసుక రేణువులు వంటి పిల్లలు ఉంటారు, కానీ ఆ పిల్లలు ఐగుప్తులో దాస్యంలో ఉంటారు. అదేంటి బాబు, నాకు పిల్లలు ఇవ్వడం ఎందుకు, పిల్లలు మళ్ళీ దాస్యంలో ఉండడం ఎందుకంటే, హలో, నేను దేవుణ్ణి చెప్పింది నువ్వు. దేవుడికి స్తోత్రం కలుగును కాక.
అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గోత్రములలో పుట్టిన ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తులో దాస్యం ఉంటారని ప్రాఫెసీ ఇచ్చేసినాడు. మీరు ఆలోచించండి, ఈ రోజు నుంచి 400 సంవత్సరాలు మీరు మీ పిల్లలందరూ దాసత్వంలో ఉంటే, బానిసత్వంలో ఉంటే, ఇశ్రాయేలు వాడిని కునుకడు నిద్రపోడనే వాగ్దానం మీరు చదువుతారా? ఎందుకు చదువుతారు? ఏంది స్వామి, ఎన్ని వాగ్దానాలు చదివినా అవి నెరవేరవు. పుస్తకంలో ఉండొచ్చు, బైబిల్లో ఉండొచ్చు, కానీ ఈ 400 సంవత్సరాలు ఫరో చేతి కింద బానిసలుగా బతకాల్సిందే. నేను బతకాలి, నా బిడ్డలు బతకాలి, నా మనవలు బతకాలి, నా ముని మనవలు బతకాలి, వాళ్ళ మనవలు బతకాలి, వాళ్ళ మునిమలు బతకాలి. 10 తరాలు 100% బానిసలో బతకాలి. అయినా ఆరాధిస్తావా నువ్వు? అయినా ఆరాధిస్తారా? అది విశ్వాసం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కంటికి కనపడానికి ఏది దొరకకపోయినా, అనుకున్నది ఏది జరగకపోయినా, బైబిల్లో రాసిన వాగ్దానాలు ఏది మీకు నెరవేరకపోయినా, ఒక పరిపూర్ణమైన వాగ్దానము, పరలోక భాగ్యము కొరకు ప్రాణం పోయినా దాని కొరకు నువ్వు నిలబడతావో అది విశ్వాసం. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అయ్యా, పేరేమో గొప్ప, ఊరేమో దెబ్బ, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల 12 గోత్రాలట, మా బతుకు బస్ స్టాండ్. ఇప్పుడు మేము ఎక్కడికి పోతున్నాం? బానిసత్వంలోకి పోతున్నాం. ఫరో దగ్గరికి వెళ్ళాడు యాకోబు. ఎలా వెళ్ళాలంటే యోసేపు పిలిపించాడు, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఎవరికి? యాకోబు గారు ఫరోకి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఫరో, పెద్ద అయినా నువ్వు ఎలా ఉన్నావని అడిగి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాడు, బైబిల్ భాషలో కాకుండా. పెద్ద అయినా ఎలా ఉంటావు అంటే, ఏం బాగుంటావులేండి సార్. ఏమంటాడు? ఏం బాగులేండి సార్. ఎంత పెద్ద అయినా వయసు అని అడిగాడు. 25 చెప్పు, ఎవడు కొడతాడు? ఆయనకు 150 సంవత్సరాలు. నువ్వు తప్పు చెప్పు, 25, 30, 40, 50 ఒక నెంబర్ చెప్పరాదు. చెప్పకుండా, అయ్యా నాకైతే 140 సంవత్సరాలు ఉన్నాయి, కానీ నాకు సుఖం లేదు సార్, శాంతి లేదు. ఉండడానికేమో 140 సంవత్సరాలు, తృప్తిగా బతికినని కొన్ని దినాలు కూడా లేవు సార్. కనీసం మా పితరులు అబ్రహాము, ఇస్సాకు వాళ్ళు బతికినంత సంతోషం కూడా నా బతుకులో లేదు సార్. బస్ స్టాండ్. యాకోబు గారి బతుకుని మీరు ఒకసారి చూడండి. లాబాను స్టోరీ దగ్గర నుంచి, లాబాను కాదు, ఏషావు స్టోరీ దగ్గర నుంచి, అమ్మొక పార్టీ, నానొక పార్టీ. అర్థమవుతుందా? అమ్మొక పార్టీ, నానొక పార్టీ. అమ్మేమో యాకోబు పార్టీ, ఇస్సాకు ఆ పాయింట్లో. ఈ డిఫరెంట్ పార్టీ మధ్యలో నలిగిపోతా ఉన్నాడు. అన్నదమ్ముల మధ్య నలిగిపోతా ఉన్నారు. పారిపోతేనేమో లాబాను పట్టి పీడించినాడు 25 సంవత్సరాలు. ఏడొస్తేమో 4 భార్యలు. ఈ పంచాయతీ అంతా పడి ఆ కనానా ప్రాంతంలో పోతే తన బిడ్డ దీనా పాడైపోయింది. ఏడబోయినా టెన్షనే. ఈ 12 మంది బిడ్డలు సంతోషంగా ఉంటారంటే ప్రేమించే యోసేపునేమో గుండెలో పడి చంపేస్త్రీ ఆయన దృష్టిలో. మేమంతా బతుకు బస్ స్టాండ్ అయిపోయాయి. ఏంటి 140 సంవత్సరాల వయసులో ఐగుప్తుకి వెళ్ళాల్సి వచ్చింది, కరువు వచ్చి. మీరు ఆలోచించండి. మీరు 50 సంవత్సరాలు భక్తి చేసిన తర్వాత కడుపు పట్టుకొని తిండి కోసము వేరే దేశానికి పయనమయ్యేటప్పుడు మీరు స్తోత్రాలు చెప్తారా మీరు? పాస్టర్ గారి పీక పట్టుకుంటారు. అంటే తెలుసా, ఏమే నువ్వు బోధించింది? ఏంది నీ వాగ్దానాలు? ఏంది డిసెంబర్ 31 వాగ్దానాలు? తొక్కలో ఉంది, ఏది నెరవేరలేదని కొట్టారు. ఇక మీరు అవసరమైతే మతోన్మాదులతో పోయి మీటింగ్లో కూర్చుంటారు. 140 సంవత్సరాల వయసులో కరువు కలిగి ధాన్యం తీసుకురామని కొడుకులు పంపిస్తే బెన్యామీను అనే ప్రియమైన కొడుకును కూడా ఆవిడ ఉంచేశారు. ఎంత మనోవేదన, ఎంత బాధ, ఎంత కష్టము, ఎన్ని మనసులో ఉన్నాయి. ఫరో గారు కనపడగానే షేక్ హ్యాండ్ ఇచ్చి, పెద్దాయనా ఎట్టున్నావు, ఎన్ని సంవత్సరాలు పెద్దాయనా అంటే, ఎందులే స్వామి నా బతుకంతా బస్ స్టాండ్ అయింది. అయ్యో, నువ్వు ఇశ్రాయేలు దేవుడు కొడుకు కదా, ప్రియ కుమారుడు కదా, యాకోబు కదా, ఇశ్రాయేలు కదా సార్. పేరేమో గొప్ప, ఊరేమో దెబ్బ సార్. మాకు తిండి దేకలేక కదా మేము ఇక్కడికి బానిసలుగా వచ్చినాము. 140 సంవత్సరాల్లో అన్ని యాత్ర దినాలే కానీ జీవించిన దినాలు అతి కొద్దివి. చాలా నిరాశ ఉంది. యాకోబు జీవితంలో చాలా పెయిన్ ఉంది. మీరు ఆలోచించండి. యాకోబు యొక్క అడుగులో మీరు అడుగు వేసి 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత పచ్చి ముసలితనంలో మీరు తిండి లేక మీ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి మీరు వలసపోతే ఎలా ఉంటుందో చెప్పండి. ఇల్లు లేక, వాకి లేక, ఊరు తిరుగుతూ ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారో చెప్పండి. అటువంటి పరిస్థితిలో ఉన్న యాకోబు అవసాన దశ వచ్చేసింది. చనిపోయే రోజులు దగ్గర పడ్డాయి. యోసేపుని పిలిపిస్తున్నాడు. యోసేపు రా, చెప్పు నాన్న,
యోసేపు నాకు ప్రమాణం చేస్తావా? ఎస్ చేస్తాను. యోసేపు నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని దయచేసి ఈ ఐగుప్తులో పాతి పెట్టకు ప్లీజ్. నా శవాన్ని నా పితరుల దగ్గర తీసుకెళ్తావా? ఒక రకంగా ప్రపంచానికి వెర్రిగా ఉంటుంది. ఏంటది? ప్రపంచానికి ఎలా ఉంటుంది? ముసలోడికి చచ్చిపోయిన తర్వాత ఈ ఎముకల గురించి అంటే పిచ్చి, ఈ వెర్రి అని ప్రపంచం చెప్తుంది. యోసేపులో ఎన్ని కష్టాలు పడ్డా విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత నిరాశ ఉన్నా, ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా, ఎంత వేదనలోంచి ప్రయాణమైనా పునరుద్ధానం అవ్వాలి అనే ఒక విశ్వాసం ఉంది. కాబట్టి ముసలివాడైన యాకోబు, ఇశ్రాయేలు యోసేపుని పిలిపించి నాకు నువ్వు ప్రామిస్ చేయాలా. ఆ ప్రామిస్ ఏంటో తెలుసా? నీ నోటితో కాదు, నీ చేతిని నా తొడ కింద పెట్టి నువ్వు నాకు ప్రమాణం చేయాలి. ఏంటా ప్రమాణం అంటే, నేను చనిపోయిన తర్వాత నా శవమును ఈ అన్య దేశంలో పాతి పెట్టకుండా ఇగో నా పితరుల చేత తీసుకెళ్లాలంటే యోసేపు ప్రామిస్ చేస్తే, ముసలివాడైన యాకోబు తను పడుకున్న మంచం మీద నుంచి లేచి మోకరించి తన తలవాల్చి తన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నువ్వు ఆరాధించడానికి నీకు కలిసి వచ్చిన డబ్బు కారణం కాదు, కానీ నీ బిడ్డలకున్న క్షేమము కారణం కాదు, నీ దొడ్డిలో ఉండే ధాన్యము కారణం కాదు, నీ కలిగిన పశువులు కారణం కాదు, నీ సౌందర్యం కాదు. ఇదిగో చనిపోయే ముందు క్షణము కూడా నీవు దేవుని ఎడల విశ్వాసత కలిగి ఉండాలి. అది అందరికీ అర్థమయ్యేది కాదు, అది దేవుని మర్మము, అది క్రీస్తును కూర్చిన దేవుని మర్మం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది విశ్వాసం అంటే. దట్ ఈస్ ద ఫెయిత్. అందుకే పెద్దలు విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందారు. ఆ జాబితాలో ఉండే వారందరూ తమ జీవితాల్లో ఎన్నో బాధలు అనుభవించి, కొందరు రంపాలతో కోయబడ్డారు, కొందరు సొరంగములలో, గుట్టలలో ఎంతో బాధలు అనుభవిస్తూ కూడా విశ్వాసులు అని వారి జాబితాలోకి చేరారు. నువ్వు చేరే ఉందా నీకు? ఎందుకంటే దేవుని మర్మమైన క్రీస్తుని నీవు స్పష్టంగా అర్థం చేసుకోకపోతే నీలో విశ్వాసం అర్థం కాదు. యూ షుడ్ నాట్ మెడిటేట్ యువర్ ప్రాబ్లమ్స్. రేపు ఎట్ట బతకాలి, ఎల్లుండి ఏమి తినాలి, ఆవులెల్లుండి ఫంక్షన్కి ఏ చీర కట్టుకోవాలి, ఏ బిల్డింగ్ ఎక్కడ కట్టాలి, ఇవి పెట్టుకుంటే నిన్ను గూర్చి నువ్వు స్పష్టంగా తెలుసుకుంటే నీలో విశ్వాసం రాదు. ఎందుకంటే అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు, అన్ని కాలాలు మనకి ఇష్టం వచ్చినట్టు జరగవు. కాబట్టి నువ్వు స్పష్టంగా తెలుసుకోవడం కాదు, నీ సమస్యల గురించి నువ్వు స్పష్టంగా తెలుసుకోవడం కాదు, నీవు పొందిన బెనిఫిట్స్ని నువ్వు స్పష్టంగా తెలుసుకోవడం కాదు, నీ కలిగిన మేలులన్నింటినీ తెగ చెప్పడం కాదు. అది కాదు విశ్వాసం అంటే. దేవుని మర్మాన్ని, దేవుని మర్మమైన క్రీస్తుని, దేవుని ప్రణాళికని, దేవుని పిలుపుని స్పష్టంగా నువ్వు అర్థం చేసుకుని నీవు ఆదరణ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ప్రార్థన చేసిన అంశాలన్నీ ప్రేయర్స్ ఆన్సర్స్ వచ్చేస్తే తెగ పొంగిపోయి సాక్ష్యాలు చెప్పడం, ఆన్సర్ లేకపోతే యేసు ప్రభు దేవుడు కాదు, అది కాదని సంఘాన్ని విడిచి వెళ్ళిపోవడం, పాస్టర్ గారి మీద ఫైటింగ్ చేయడం, చర్చికి రాకపోవడం, ఇది కాదు విశ్వాసం. దేవుని మర్మాన్ని స్పష్టంగా నువ్వు తెలుసుకుంటే అది నీకు ఆదరణ కలుగుతుందని పౌలు గారు పోరాడుతున్నాడు. అందుకే నేను ఈ పోరాటంతో మీకు ఈ ప్రసంగం చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును కాక. పౌలు గారు ప్రాణం పెట్టింది దానికే, యేసుక్రీస్తు గారు ప్రభు ప్రాణం పెట్టింది కూడా దానికే. ప్రియులారా, ఈ లోకంలో ఏది కూడా కరువైన, హింసైన, ఉపద్రవమైన ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాయ నేరమని నేను రూఢిగా నమ్ముతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ వాక్యం చదవకపోతే నీకు ఎలా బలం దొరుకుతుంది? నువ్వు స్పష్టంగా క్రీస్తుని అర్థం కాకపోతే నీకు ఆదరణ ఎలా కలుగుతుంది? ఊరుకోమ్మా అని చెప్తుంటే నువ్వు ఆడేడుతూ ఉంటావు. అది కాదు ఆదరణ అంటే. నీకు క్రీస్తు అర్థమైతే, క్రీస్తు నాతో ఉంటే నేను ఏడికైనా పోతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్స్ వాట్ అవర్ కన్ఫెషన్ పిల్లలు. అందుకే మనము స్పష్టంగా క్రీస్తు ప్రభువుని అర్థం చేసుకోవాలి. నేను మళ్ళీ మాట దేవుని మర్మము అయిన క్రీస్తు, దేవుని శక్తి, దేవుని జ్ఞానం అంటే, ఎగ్జాంపుల్గా యుద్ధానికి వెళ్ళాడు యెహోవా. అర్థమైందా? యుద్ధానికి యెహోవా వెళ్ళాడు, యుద్ధంలో ఓడిపోయాడు. వినడానికి కష్టంగా ఉంది కదా. యుద్ధానికి యెహోవా వెళ్ళాడు, ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోతాడు? ఉపాయము లేక, శక్తి లేక. ఏం కావాలి యుద్ధానికి గెలవాలంటే? ఏం కావాలి? యుద్ధం గెలవాలంటే ఏం కావాలి? శక్తి కావాలి, ఉపాయముగా పోరాడాలి అన్నా కదా. యుద్ధం ఇష్టం వచ్చేది చేస్తామా? యుద్ధం కూడా చాలా ప్లాన్ కావాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి, అదే సమయంలో శక్తి కావాలి.
ఇప్పుడు యెహోవాకు యుద్ధం పోయేటప్పుడు యేసుక్రీస్తుని తీసుకెళ్ళా. బాగానండి. యెహోవా యుద్ధానికి పోయేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుని మర్చిపోయినాడు ఇంట్లో. యేసు ప్రభు ఎవరు? దేవునికి ఒకవేళ శక్తి అయినా ఏదైనా ఉంటే ఆ శక్తి యేసు ప్రభువే. ఒకవేళ దేవునికి ఒకవేళ ఏదైనా జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం యేసు ప్రభువే. ఆ జ్ఞానమైన యేసు ప్రభుని ఇంట్లో పెట్టి యెహోవా యుద్ధానికి వెళ్తే ఓడిపోతాడట. అర్థమవుతుందా? యెహోవాని క్రీస్తును నువ్వు విడగొట్టలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మర్మము. యేసు క్రీస్తు ఎవరో కాదు, కేవలం 3 మేకుల మీద వేలాడుతున్న బలహీనుడైన మనిషి కాదాయన. కేవలం ఏదో 2000 సంవత్సరాల కింద ఒక కన్య గర్భంలో ఉదించి మంచిగా పుట్టి పెరిగినాడు, పాపం లేకుండా జీవించిన ఆయన మాత్రమే కాదు. యేసుక్రీస్తు ప్రభు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ఈ ప్రపంచమంతా సృష్టి జరిగితే, ఒక శక్తి చేత జరిగితే అది యేసు ప్రభు వల్లే జరిగింది. యేసు ప్రభు సృష్టికర్త, యేసు ప్రభు జ్ఞానము. అసలు యేసు ప్రభు లేకపోతే ఈ సృష్టి లేదు. యేసు ప్రభు లేకపోతే నీవు నేనే లేను. నువ్వు స్పష్టంగా అర్థం చేసుకుంటే ఆ యేసు ప్రభువే నీతో ఉంటే నీకెంత ధైర్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్స్ వాట్. సో కాబట్టి ఎన్నో సంవత్సరాలు భక్తిలో బ్రతుకుతూ, ఎన్నో సంవత్సరాలు చర్చిలకు వస్తూ దేవుడంటే ఏంటో చెప్పు తల్లి అని ఒక ప్రశ్నకి సమాధానము నీళ్లు నవలకుండా చెప్పలేని భక్తి నీ భక్తి ఏ పాటి భక్తి, నీ జ్ఞానం ఏ పాటి జ్ఞానం. యేసుక్రీస్తు ఎవరు అంటే ఒక్క ముక్కలో సమాధానం చెప్పలేని భక్తి నీదేం భక్తి, నీదే విశ్వాసం. మరి చర్చికి ఎందుకు వస్తున్నావు అంటే బాగా కలిసి వస్తుందండి అంటారు. చర్చికి ఎందుకు వస్తున్నారో భయ్ అంటే, సార్ మా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు సార్. మరి అన్ని గుళ్ళకు పోయే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళకి నీకు తేడా ఏంటి? ఆదివారం రోజు మనం ఇక్కడ ఉన్నాం. మీరు ఆదివారం బయటికి వెళ్ళి చూడండి. ఎన్ని గుళ్ళు, ఎన్ని గోపురాలు, ఎన్ని థియేటర్లు, ఎంతమంది ఏడాడా తిరుగుతున్నారు చూడండి. వాళ్ళు ఆనందంగా లేరా? వాళ్ళు క్షేమంగా లేరా? వాళ్ళు మంచిగా బతకట్లేదా? పెద్ద మీరొక్కరే బతుకుతున్నారా? వెలిచూపు వలన కాదు మన విశ్వాసం. ప్రియారా, వెలిచూపు కాదు. ప్రభు దగ్గర ఎందుకున్నారు మీరంటే, ప్రభు మమ్మల్ని చల్లగా కాపాడుతున్నాడు సార్. మా బంధువులకు మొన్న చెప్పిన, నేను ఇల్లు కట్టినారు, నేను కాక మొన్న ఇల్లు కట్టి 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టి ఖాళీగా ఉంచుతారట. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 2. ఎందుకు? రెంట్కి ఇవ్వచ్చు కదా అన్న. రెంట్కి ఇవ్వరు. మా ఇంట్లో దేవత ఉంది, ఆ దేవతకి 3 సంవత్సరాలు మొక్కించుకోవాలి. మొదటి మొక్క అయింది, ఇంకా 2 సంవత్సరాలు మొక్కులు చెల్లించేదాకా 40 లక్షల రూపాయలు కట్టిన ఇల్లుని ఖాళీగా ఉంచుతారట. నెలకు 10,000 రెంటు, 12 నెలలకి 1,20,000, 3 సంవత్సరాలకి 4 లక్షలు, 40 లక్షల రూపాయలు వడ్డీ. అవన్నీ దేవత కొరకు వాళ్ళు వదిలేశారు. నువ్వేనా పెద్ద కానుకలు ఇచ్చేది? ఓ తెగ, నువ్వే పెద్ద కానుకలు ఇస్తున్నావా ప్రపంచంలో? నువ్వేనా దేవుణ్ణి పోషించేది? ఓ పెద్ద నువ్వే సంఘాన్ని పోషిస్తున్నట్టున్నావు కదా, నువ్వే దేవుణ్ణి బతికిస్తున్నట్టున్నావు కదా. మా బంధువులతో ఏమన్నా తెలుసా? దేవుళ్ళ పూజల కొరకు మన వాళ్ళు ఖర్చు పెట్టింది ఒకవేళ లెక్కగడితే ఒక్కొక్కడికి ఈ రోజున హైదరాబాద్ సిటీలో కనీసం ఎకరమైనా ఉండేదని చెప్పిన నేను. బాగా వినండి. మా బంధువులకి చెప్పిన నేను, నేను చెప్పా, మనము దేవుళ్ళ పేరిట ఖర్చు పెట్టే డబ్బుని కనుక మనం ఆదా చేసి ఉంటే ఈ రోజున హైదరాబాద్ సిటీలో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఎకరం ఉండేదని చెప్పిన. అంత డబ్బు ఖర్చు పెడతారు ఆ నిజంలో దేవుడి కోసం. నీదంతా నువ్వు ఖర్చు పెట్టేదంతా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ. విశ్వాసం నేను అంటుండేది. కూర్చుకునేది, దాచుకునేది, పెంచుకునేది, కట్టుకునేది, ఖర్చు పెట్టేది, ఇవి కాదు పారామీటర్స్. దేవుడి విశ్వాసానికి పారామీటర్స్ నీ లోపల ఉండే, అంటే నువ్వు క్రీస్తునందు విశ్వాస విషయంలో స్పష్టంగా తేలిపోతివి, దేవుడికి ఇచ్చే విషయంలో స్పష్టంగా తేలిపోతివి, సాక్షిగా బ్రతికే దాంట్లో తేలిపోతివి, ప్రేమించే విషయంలో తేలిపోతివి. అందుకే ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు సూటిగా మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవడానికి ఎలా పోరాడాడో మనం కూడా క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవడానికి మనం పోరాడాలని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దేవుడి సన్నిధిలో. ప్రియులారా, యేసు ప్రభు విషయంలో ఒక పంచాయతీ జరుగుతుంది. యేసు ప్రభు ఓన్లీ కేవలం ప్రవక్తేనండి, యేసు ప్రభు కేవలం దేవుని కుమారుడేనండి, ఆ దేవుడు అంత సీన్ లేదండి ఆయనకనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. మోషే గారు గొప్పవాడా కదా? మోషే నువ్వు రా ఐగుప్తు పోవాలా, నా ప్రజల హింస విన్నా 400 సంవత్సరాలు అయింది, 400 సంవత్సరాలు వాళ్ళకి విడిపిస్తారని మీ పెద్ద ఆయనకి నేను వాగ్దానం చేశాను, నా మాట పోతున్నా ఆయన నువ్వు రా అంటాడు. అయ్యా నేను రాలేను, నేను ఎత్తోడిని, నా వల్ల కాదు, నువ్వు ఎవరిని చూసుకో అంటున్నాడు మోషే. దేవుడు వదులుతాడా? పిలిస్తే దేవుడికి స్తోత్రం కలుగును కాక.
దేవుడి పిలుపులో ఉంటే జుట్టు బీకొచ్చి కూర్చోబెడతాడు. దేవుడికి స్తోత్రం. నేను 32 సంవత్సరాలు బయట తిరిగిన, టైం వచ్చింది కూర్చోబెట్టినాడు. దేవుడికి స్తోత్రం. మోషే మేకలు కాసినాడు, టైం వచ్చింది, వచ్చి కూర్చున్నాడు పొదలో. పట్టుకుంటే వదులుతాడా? దేవుడికి స్తోత్రం కలుగును కాక. వదల్లే. ఎంత బాధించినా, అయ్యో నా మాట వినరయ్యా, నాకు శక్తి లేదు, నన్ను ఒక దెబ్బకి చంపేస్తారంటే పో అని చంపినాడు. బయలుదేరినాడు. వాళ్ళన్నీ కూడా ఇచ్చి పంపించినాడు. అద్భుతాలు చేయడానికి శక్తి ఇచ్చినాడు. రైట్. ఇప్పుడు సడన్గా ఎర్ర సముద్రం వచ్చింది. మోషే ఎవరు? నమ్మకమైన ప్రవక్త కదా. ఎర్ర సముద్రం దాటగానే ఈ దేవుడు చెప్పొచ్చు కదా, మోషే, నేను బాగా వినండి, ఇంతకు ముందు అబ్రాహాంలాగే, మోషే ఇగో నువ్వు 10 రోజు అక్కడికి వెళ్తావు. రైట్. అక్కడికి వెళ్ళి నువ్వు ఈ అద్భుతం చేస్తావు. దానికి వాళ్ళు కూడా ఈ అద్భుతం చేస్తారు. రైట్. తర్వాత పతేగుళ్ళు పలానది అలా వస్తుంది, అలా వస్తుంది చెప్పలే ఆయనకి. అంత ప్రోగ్రెస్లో చెప్తాడు. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. ఒకడు పుస్తకం ఇచ్చి, బాగా వినండి, మోషేకి ఒక పుస్తకం ఇచ్చి, మోషే ఈ పుస్తకం చూసుకో, ఈ పుస్తకం చదువుకో, ఈ పుస్తకం చెప్పినట్టు చేయమంటే బాగుండేది కదా. ఈ దేవుడు పుస్తకంలో ఉండే దేవుడు మాత్రమే కాదు, మాట్లాడే దేవుడు కూడా. ఎంతో వచ్చిన తలనొప్పది. అన్నీ చేశాక ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్తే ఇప్పుడు మోషేకి టెన్షన్ వచ్చేసింది. మోషే దేవుని జ్ఞానమా? మోషే దేవుని శక్తే? మోషే గొప్ప ప్రవక్త అయినది మాత్రంలో ఏలు ముద్రే. బాగా వినండి, చెప్పండి, మోషే ఏలు ముద్ర. ఏది పడితే చేయడానికి లేదు. అయ్యా ఎర్ర సముద్రం, ముందు నుయ్యి వెనక గొయ్యి. ముందు ఎర్ర సముద్రం, వెనక ఎర్ర సైన్యం. ఈయన తిడుతున్నారు, ఒరే నాయన ఆడే బాగుండింది కదా, మాకు కొత్తిమీర తినేవాళ్ళం, టైంకి కొత్తిమీర గుర్తొస్తుంది, దోసకాయలు గుర్తొస్తున్నాయని ఈడో పంచాయతీ. మోషే మమ్మల్ని ఎందుకు విడిపించామని ఇశ్రాయేలు ప్రజలు మిశ్ర దినం అంతా టెన్షన్గా ఉంది వాతావరణం. మోషేకి ఏం చేయాలో తెలియట్లా. ఇప్పుడు మోషే ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నన్ను ఏం చేయమంటావు? అదే నాకు కావాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు బుక్కిస్తే ఏం చేసేవాడు? ఓ దేవా నువ్వు నాకొద్దు, దేవా నువ్వు నాతో మాట్లాడొద్దు, నా దగ్గర 66 పుస్తకాల బైబిల్ ఉంది, నువ్వు సైలెంట్ అయిపో. బాగా విన్నారు? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? నా దగ్గర 66 పుస్తకాల గ్రంథం ఉంది, నువ్వు మాట్లాడబాకు. అది అట్లా చేస్తారని మోషే ఏం చేయాలో కూడా తెలియదు. అప్పుడు మోషే ప్రార్థిస్తే, ఏందన్నా ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏంది స్వామి, అక్కడ 20 లక్షల మంది ముందేమో వెనక ఫరో సైన్యం, వాడు రౌతుడై వస్తున్నాడు. ఈ సొంత జనమే నన్ను చంపేటట్టు టెన్షన్ పడద్దంటావేంటి? ఊరికే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? స్వామి టెన్షన్ నన్ను చంపేటట్టున్నారంటే, అవునా నీ చేతిలో ఉందేంటి అని అడిగాడు. నువ్వు ముందు చెప్పు, నీ చేతిలో ఉంది ఏంటంటే కర్ర, దానెత్తు అన్నాడు. సింపుల్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంత దానికి అంత టెన్షన్ పడాలా? అర్థమవుతుందా? ఇంత దానికి అంత టెన్షన్ పడాలా? దేవుడు టెన్షన్ పెడతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోషేని కూడా టెన్షన్, నేను పెట్టడా టెన్షన్? నువ్వు మోషే కంటే గొప్పడు ఏంటి? మోషే కంటే తెలివైందానివా? రేపేం జరగాలో నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయాలి. నాకు 66 పుస్తకాలు ఉంది, నేను ప్రార్థన చేయాలంటే కుదరదు. యూ షుడ్ ప్రే టు అవర్ లార్డ్. దట్స్ వాట్ గాడ్స్ ప్లాన్. ఇప్పుడు మోషే అంతా అయిపోయింది కదా, చివరి రోజుల్లో రండి. మధ్యలో మీకు అని తెలుసు, బండతో మాట్లాడమంటే కొట్టడం ఇవన్నీ తెలుసు కదా. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25, 26. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశము, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచున్నట్లు దయచేయమని యెహోవాను బతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోప్పడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతి గూర్చి నాతో మాట్లాడవద్దు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాపం మోషే గారు, చూడండి నేనేమంటా, పాపం మోషే గారు, ఏ కనాను పోవడం కోసమో ప్రత్యేకింపబడిన మోషే గారు, ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి పుట్టిన మోషే గారు. ఆ కాలమంతో హెబ్రీ స్త్రీలు పురుషులు కంటూ ఉంటే, మగబిడ్డలందరినీ చంపుతుంటే జమ్మి పెట్టెలో దాచబడిన మోషే గారు. ఫరో ఇంటికి దేవుడే ఆశ్చర్యకరమైన రీతిలో పంపబడిన మోషే గారు. ఫరో ఇంట్లో జ్ఞానమందు, వయసునందు సకల ప్రావీణ్యము కలిగిన మోషే గారు. నా స్వజాతి ప్రజలకు రక్షణ దేవుడు అనుగ్రహిస్తున్నాడని ఐగుప్తు వాడిని ఒక్క దెబ్బతో కొట్టి చంపేసిన మోషే గారు. దేవుడి సేవ కొరకు 40 సంవత్సరాలు అరణ్యంలో ఒక పిచ్చివాడిలా మారిపోయిన మోషే గారు. కేవలం దేవుడి కోసమే తన జీవితంలో 120 సంవత్సరాలు బాధపడి సమర్పించుకున్న మోషే గారు చేసిన ఒక తప్పుకి దేవుడు మాట వినని ఒక కారణము చేత దేని కొరకు నియమించబడ్డాడో ఆ కనాను దేశంలో పోవడానికి అవకాశం దొరకక బ్రతిమిలాడుతున్నాడట దేవుణ్ణి. దేవా ప్లీజ్, దేవా ప్లీజ్, లెబానోన్ నన్ను చూడని దేవా, ఆ లెబానోన్లో నన్ను కాలు పంపని దేవా అని బ్రతిమిలాడుతున్నాడు. ప్రభా దీనికోసమే కదా నా ఐగుప్తులో ధనాన్నంతా వదిలేశాను,
మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడక కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచిన ఆ మోషే గారి రోజున 120 సంవత్సరాల వయసులో దేని కొరకు ఆయన పుట్టాడో, దేని కొరకు ఆయన బ్రతికాడో, ఎన్ని బాధలు పడ్డాడో, ఎంత శ్రమలు పడ్డాడో ఇప్పుడు బతిలాడుతున్నాడు. ప్రార్థన చే, ప్రభువా నన్ను కన్నంలో పంపించు, ప్రభువా నన్ను లెబనాను చూడని, ప్రభువా నన్ను పంపించు దేవా, దేవా దీనికోసమే కదా నేను నియమించబడ్డానంటే. నోరుమూయి, ఇక చాలు అన్నాడు. ఇంకోసారి కనుక అడిగితే బాగోదు అన్నాడట. ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, అయ్యా మిమ్మును బట్టి నాకు ఇంత బాధ కలిగింది, అసలు మీ వల్ల నా ఆశనే కోల్పోయాను, మీ అవిధేయత వల్ల నేనేదో పొరపాటున నాకు వచ్చిన విసుగును బట్టి, నాకు వచ్చిన ఆ బాధను బట్టి పొరపాటున నేను చేసిన పనికి ఆయన నా మీద కోప్పడితే, అయ్యా క్షమించు 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 అని బతిమలాడితే ఇక చాలు, ఇంకొకసారి చదవండి అన్నమాట, ఇంకొకసారి చదవండి అన్నమాట. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతి గురించి నాతో మాట్లాడవద్దు. మాట్లాడితే ఇంకేంటి, వేసేస్తాడు. ఇంకా ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశాడు. ఎంత మొరపెట్టినా మోషేకు ఆ రోజున అవకాశం దొరకలేదు. నేను అంటుంది ఏంటంటే, మోషే యేసుక్రీస్తు ఒకటే అవుతారా? మోషే స్థాయి యేసుక్రీస్తు స్థాయి ఒకటే అవుతారా? ఎర్ర సముద్రం ముందు ఏం చేయాలో తెలకగా ప్రార్థన చేయవలసిన మోషే యేసుక్రీస్తు ఒకటే అవుతారా? మోషే ద్వారా ధర్మశాస్త్రం వస్తే, యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యం వచ్చినంత మాత్రంలో, కన్య మరియ గర్భంలో పుట్టినంత మాత్రంలో, దేవుని కుమారుడు అనిపించుకున్నంత మాత్రంలో మోషే యేసు ప్రభు ఒకటే అవుతారా? ప్రవక్తలు మోషే ఒకలాగా అవుతారా? యెహోషువ యేసుక్రీస్తు ఒకలాగే అవుతారా? అబ్రహాము యేసుక్రీస్తు ఒకటే స్థాయి వారా? అబ్రహాము కంటే ముందున్నవాడు, ఆదాము కంటే ముందున్నవాడు, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత ఏర్పరచుకున్న దేవుడు, జగత్తు పునాది వేయబడక మునిపే నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమ ఇమ్మని యోహాను సువార్త 17లో ప్రార్థించిన దేవుడైన యేసుక్రీస్తుతో సాటి ఎవరు, సమమెవరు, పోలిక ఎవరు? మోషే స్థాయి ఎంత, యేసుక్రీస్తు యొక్క ఘనత ఎంత, యేసుక్రీస్తు యొక్క స్థాయి ఎంత ప్రియులారా? యేసుక్రీస్తు కేవలం ప్రవక్త మాత్రమే అనే నమ్మే 300 కోట్ల మంది ముస్లింలు ఈ ప్రపంచంలో ఉన్నారు. యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించని క్రైస్తవ ముసుగులో ఉన్న అనేక కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. యేసుక్రీస్తును పరిపూర్ణంగా విశ్వసించని అనేక 100 కోట్ల క్రైస్తవులు ఉన్నారు. యేసుక్రీస్తును గూర్చిన మర్మము అసలు అర్థం కాని ప్రజలు కొన్ని కోట్ల మంది క్రైస్తవ దేశాల్లో ఉన్నారు. వారికంటే నేను శ్రేష్ఠున్నా? కాదు కాదు కాదు. పిలవబడిన వారికే యేసుక్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునైన వాడు ఉన్నాడు. పిలవబడని వారికి కొందరికి ఆటంకంగాను, కొందరికి వెర్రిగాను ఉన్నారు. నశించబడిన వారికి అది వెర్రితనము కానీ, రక్షింపబడిన ఈ బ్రదర్ కృష్ణకి అది దేవుని శక్తి అయి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మరొక్కసారి మనము యేసుక్రీస్తు ప్రేమలో పడాలి. హల్లెలూయా. ఈరోజు మరొక్కసారి మధ్యాహ్నం వేళ యేసుక్రీస్తు యొక్క ప్రేమలో మనం మునిగిపోవాలి. యేసుక్రీస్తు యొక్క దైవత్వము, జ్ఞానము, శక్తి, మహిమ, ఐశ్వర్యము, సకలమైన అన్నిటినీ మనం అర్థం చేసుకొని ప్రాణము పోతున్నా కూడా విశ్వాసం నుంచి తొలగిపోవడానికి వీలేదు. దేవుడికి స్తోత్రము కలుగునగాక. మనము మన తరతరాలు ఒకవేళ దేవుడి చిత్తమై బానిసత్వంలో వెళ్ళాల్సి వచ్చినా దేవుని ఎడల మనము వెనుదిరగకూడదు. ఒకవేళ యాకోబులాగే 100వ సంవత్సరంలో కూడా మనకు ఒకవేళ కరువు వస్తే ఆ రోజు కూడా మన శవం గురించి మనం ఆలోచించాలి, మన ఎముకల గురించి ఆలోచించాలి. మన ఎముకలు భక్తిహీనులతో పాతి పెట్టకూడదని మనం ఒక నిర్ణయం కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నాలో ఉండే షుగర్, బీపీలు నా విశ్వాసానికి అడ్డు కాకూడదు. నాలో బియ్యం అయిపోయిన ఖాళీ డబ్బా నా విశ్వాసానికి అడ్డు కాకూడదు. నా మోకాళ్ళ బలహీనత నా విశ్వాసానికి అడ్డు తేవద్దు. నాలో ఉండే అస్వస్థత అవిశ్వాసానికి హేతువు కావద్దు. అన్నిటినీ జయించింది మన విశ్వాసమే. దేవునికి స్తోత్రం కలుగునగాక. విశ్వాసం. నేనైతే చనిపోతుని, నేను ఇప్పుడు జీవించే జీవితము నా కోసము ప్రేమించి ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు వల్ల నేను బ్రతుకుతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నేనైతే చనిపోతుని, నేనైతే బాప్తిజంలోనే నేను చనిపోయాను. ఇక నేను నాకంటూ ఏమీ లేదు. దేవుడికి స్తోత్రం కలుగు. నాకంటూ ఏ అభిప్రాయం లేదు, నాకంటూ ఏ ఆశ లేదు, నాకంటూ ఏ ప్రార్థన వినతి లేదు. ఏదైనా ఉంది అంటే ఆ ప్రభువే నాకు అన్నీ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అవసాన దశలో తన 12 మంది కుమారుల గురించి ఆలోచించడం లేదు, మనవళ్ళ గురించి ఆలోచించడం లేదు,
ముని మనవల గురించి ఆలోచించడం లేదు. రేపు నా బిడ్డలు చాలా ఉన్నత స్థాయికి వెళ్తారో లేదో అని ఆలోచించడం లేదు. 140 సంవత్సరాల పైగా ఎంతో బాధ, ఎంతో పోరాటం. పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి తన జీవితంలో పంచాయతీ. తన సొంత సహోదరుడైన ఏశావుతో పోరాటమే. పారిపోయిన పరిస్థితి. ప్రేమించిన స్త్రీని వివాహం చేసుకోలేక లాబాను అనే మోసగాడి చేతిలో మోసపోయిన బాధ. విస్తారంగా ఆశీర్వదింపబడిన తర్వాత తన సొంత అన్న చేతనే చంపబడతానేమోనని భయము, పోరాటము. దేవునితో పెరుగులాడిన అనుభవము. రాక కణాల్లో ప్రవేశిస్తే తన కళ్ళ కూతురు చెరిపివేయబడిన పరిస్థితి. ప్రేమించిన యోసేపే చనిపోయాడన్న సంగతి వినే పరిస్థితి. అబ్రహాము కొడుకే, ఇస్సాకు కొడుకే, నువ్వు యాకోబు కావు, ఇశ్రాయేలు అనిపించుకున్నవాడే. వయసు పెరిగిపోతున్న స్థాయిలో కరువు రావడము, ధాన్యము కోసం కొడుకులను పంపించడము, ప్రియమైన కుమారుడు కూడా అక్కడే ఇరుక్కుపోవడము. అవసాన దశలో ముసలి వాడైన యాకోబు తన బిడ్డల కోసము అంగలార్చే మనసు కలిగి ఏడ్చుకుంటూ ఐగుప్తులో ఒక ఫరో ఎదుట నిలబడడము, ఒక అన్య రాజు ఎదుట దేహి అని చేతులు చాచి మాకు స్థలమీ అని అడుక్కునే పరిస్థితి యాకోబు మనసులో. ఆ వయసు అయిపోయింది, బలం అయిపోయింది, అర్థమైపోతుంది. ఇక నేను చనిపోబోతున్నాను, నేను ఎప్పుడైనా చనిపోవచ్చు. యోసేపు ప్లీజ్. ఇప్పుడు నేను 12 మంది బిడ్డల గురించి, మునవాళ్ళ గురించి, ముని మనవాళ్ళ గురించి, వాళ్ళ స్థాయి గురించి, వాళ్ళ బట్టల గురించి, వాళ్ళ డబ్బుల గురించి, నా బట్టల గురించి, నా ఆరోగ్యం గురించి, నా శక్తి గురించి కాదయ్యా. ఇప్పుడు నా పంచాయతీ అంతా ఏంటంటే నా శరీరం అయ్యా. నేను చనిపోయిన శవం గురించి నేను ఆలోచిస్తున్నా. చనిపోయిన తర్వాత ఏమైతుందో అని ఆలోచిస్తున్నా. నేను నా ఆలోచన, నా ప్రాణం పోయిన తర్వాత నా శవాన్ని ఎక్కడ పాతి పెడతారని నాకు టెన్షన్గా ఉంది. యోసేపు, నాకు నువ్వు ప్రామిస్ చేస్తావా? నా శవాన్ని నువ్వు ఇదిగో నా పితరులతో పడుకోబెట్టు. ప్రధానమంత్రి అయిన యోసేపు కూడా తన శల్యముల గురించి ఆజ్ఞాపించినట్టే మోషే గారు ఎర్ర సముద్రంలో దాటుతున్నప్పుడు ఆ యోసేపు ఎముకల్ని కూడా తీసుకెళ్లి పాతి పెడతారు. వీళ్ళకంటే ఎముకల గురించి ఏంటి పిచ్చి, శవ గురించి ఏంటి వీళ్ళకి పిచ్చి. ఈరోజు లోకమందు చెబుతున్నారు, శిలువ ఎక్కిన ఆ శవమైన ఆ యేసుక్రీస్తు అనే వాని గురించి ఎందుకు ఈ ప్రజలకు వెర్రి అనుకుంటున్నారు. ఇగో ఈ 60 సంవత్సరాల జీవితం కాక ఇగో రాబోయే పరలోకం గురించి ఈ పిచ్చి క్రైస్తవులు ఈ విధంగా పోరాడుతున్నారని లోకమంతా వెర్రిగా చూస్తుంది. ఇశ్రాయేలుకు తెలుసు తన శవము ఐగుప్తులో పాతి పెట్టకూడదని. యోసేపుకు తెలుసు ప్రధానమంత్రి, కానీ తన శల్యములు కనానుకు చేరాల్సి ఉంది అని. నీ సంగతి ఏంటి సహోదరుడా? అవమానపడుతున్నావా క్రీస్తును ధరించడానికి? భయపడుతున్నావా క్రీస్తు, దేవుని మర్మమైన క్రీస్తును ప్రకటించడానికి? అనుమానపడుతున్నావా నిన్ను గురించి నువ్వు ఆలోచించి? ఈరోజు నిజముగా దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు మనల్ని మరొకసారి దర్శించాడు. అందరము చేతులెత్తి దేవానికి వందనాలు, స్తోత్రం. అందరము చేతులెత్తి ఏకీపిద్దాం, ప్రార్థిద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. దేవానికి వందనాలయ్యా. ఈ రోజున మరొక్కసారి నాయన దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవడానికి, ప్రకటించడానికి, వినడానికి, ఏకీభవించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి, మా తప్పును దిద్దుకోవడానికి, పశ్చాత్తాపడడానికి మరొక మారు మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. విశ్వాస విషయంలో బలహీనులను మీరు బలపరచడానికి మీరు ఇచ్చిన మాటలు, ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. వడలిన చేతులను, సడలిన మోకాళ్లను బలపరచడానికి, విశ్వాస విషయంలో అనుమానం కలిగిన వారిని అయ్యా దర్శించడానికి మీరు ఇచ్చిన ఈ ప్రసంగాన్ని బట్టి మీకు వందనాలు. నన్ను కూడా మరొకసారి బలపరిచినందుకు వందనాలయ్యా. మరొకసారి బలపరిచినందుకు వందనాలు. పేరు పేరున నీ ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా. ఈరోజు ఎవరెవరైతే నేను యేసు ప్రభు కొరకు ప్రాణం పోయినా నేను వెనుదిరగననే తీర్మానం పొందుకున్న బిడ్డను దర్శించండి అయ్యా. నా జ్ఞానము కాదు, నా శక్తి కాదు, నా డబ్బు కాదు, నా ఉద్యోగం కాదు, నా వ్యాపారం కాదు, విధి కాదు నా సంతోషానికి కారణం, నా ప్రభువే నా సంతోషానికి కారణమని ఎవరైతే తీర్మానించుకున్నారో ఆశీర్వదించండి అయ్యా. నీ చిత్తమే ప్రతి ఒక్కరి జీవితంలో జరుగును గాక. అది శ్రమ అయినా, అది కరువు అయినా, అది వస్త్రహీనత అయినా, అది ఏదైనా కూడా
నీ ప్రేమ నుండి ఎడబాయి నేరవని. క్రీస్తు ప్రేమ యొక్క ఎత్తు, పొడవు, లోతు, వెడల్పు తెలుసుకున్న వారు జ్ఞానము కావాలని పౌలు గారు ప్రార్థించినట్లుగా దేవా, క్రీస్తునందే అతిశయించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఈ విస్తారమైన లేఖనాల్లో నీ వేదనను వినిపించినందుకు వందనాలు. దేవానికి వందనాలు. నీకే సమస్తమైన మహిమ, నీకే సమస్తమైన ఘనత, నీకే సమస్తమైన ప్రభావాన్ని చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.